ప్రార్థన. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, అత్యంత ప్రేమ కనికరము కలిగిన మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మా తండ్రి, గతించిన కాలమంతా మమ్ములను మా కుటుంబాలను ఎంతగానో కాచి కాపాడి ఆరోగ్యమును ఆయుష్ను మాకు ప్రసాదించి సజీవులుగా ఉంచి మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభులు వారి పునరుత్థాన దినమున మీ పిల్లలమైన మేము ఈ గుడిముల్లంక గ్రామంలో చిన్న మందగా కూడుకుని మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటానికి, ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యాన్ని వినటానికి, ఆ మాటల ప్రకారంగా మేమందరం బ్రతికి మిమ్మల్ని మహిమపరిచి ఘనపరిచి సంతోషపరిచి మీ నామమునకు కీర్తి కలగజేసి మీరిచ్చే పరలోక రాజ్యానికి వారసులు కావటానికి మీరు మాకిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరట మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, మీ దాసుడునైన నేను మీ పక్షంగా నిలబడి మీ గ్రంథములో నుండి కొన్ని మాటలను మీ పిల్లలకు ఉపదేశించటానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి నాయన. వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి తండ్రి. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టి ఈ లోకంలో కొట్టుకుని పోయేవారుగా ఉండకుండా విన్న మాటలను పట్టుదలతో పట్టుకుని మా హృదయం అనే పలక మీద వ్రాసుకుని ఆ మాటలకు లోబడి మీ యందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి, మీ కుమారుని యందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కలిగి మేమందరము కూడా తండ్రి మీరు ఇచ్చే పరలోక రాజ్యానికి చేరుకోవడానికి సహాయం చేయమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామమును బట్టి చిన్న ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు దేవునికి దేహమును ఆత్మను అప్పగించుకొనవలెనా. దేవునికి దేహమును ఆత్మను అప్పగించుకొనవలెనా అనే అంశాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం ప్రియులారా. వాక్యం చెబుతున్నప్పుడు దయచేసి అందరూ కూడా చాలా జాగ్రత్తగా భక్తి శ్రద్ధలతో దేవుని యొక్క మహాజ్ఞానపు మాటలు వినాలని, అర్థం చేసుకోవాలని, గ్రహించాలని, ఆ మాటల ప్రకారంగా అందరూ బ్రతకాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి దేహమును ఆత్మను అప్పగించుకొనవలెనా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రపంచంలో చాలామంది మానవులకు అసలు ఈ దేహం ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఈ దేహంతో నేను ఈ లోకంలో ఎలా జీవించాలి, అసలు ఈ దేహంలో ఒక ఆత్మ ఉంది, ఆ ఆత్మ మరణించిన తర్వాత ఏమైపోతుంది, ఇలాంటి ఆలోచనలు ఈ ప్రపంచంలో చాలామందికి లేకుండానే బ్రతికేస్తూ ఉన్నారు పిల్లలు. చాలామంది ఎందుకు పుట్టారో తెలీదు, ఎవరి కోసం బ్రతకాలో తెలీదు, మరణించిన తర్వాత నేను ఏమైపోతానో తెలీదు. తెలియకుండానే మనిషి అందరిలాగా నేను పుట్టాను, అందరిలాగా నేను బ్రతుకుతున్నాను, అందరూ చనిపోతున్నారు కాబట్టి నేను చనిపోతున్నాను అని అందరిలాగానే బ్రతికి అందరిలాగానే చనిపోవాలనుకుంటున్నాడు తప్ప అసలు ఆ పుట్టుక వెనుకున్నటువంటి పరమార్థం ఏంటి, నన్ను పుట్టించినటువంటి దేవుడు ఎవరు, మరణించిన తర్వాత నా పరిస్థితి ఏంటి, నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, నేను ఏమైపోతాను, ఇలాంటి ఆలోచనలు ప్రపంచంలో చాలామందికి లేకుండానే తనువు చాలిస్తూ ఉన్నారు ప్రియులారా. కాబట్టి ఈరోజు మనం పరిపూర్ణంగా దాని గురించి పరిశుద్ధ గ్రంథంలో నుండి తెలుసుకుందాం ప్రియులారా. అసలు ఈ దేహం ఎలా వచ్చింది మనకి, ఈ దేహం మనకి ఎవరు అనుగ్రహించారు అనేది ఒకసారి బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. దయచేసి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని అందరూ కూడా తెరిచి చూడాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి పిల్లరా. 6:19. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి. చాలండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి అంటే ఇప్పుడు మనకున్నటువంటి ఈ దేహం మనకి ఎవరు అనుగ్రహించారు? ఎవరు అనుగ్రహిస్తే ఈ దేహం మనకు వచ్చింది? దేవుడు అనుగ్రహిస్తే ఈ దేహం మనకి వచ్చింది. అమ్మా నాన్నలు చేసింది కాదు, డాక్టర్లు చేసింది కాదు, పోనీ మనకు మనం చేసుకున్నది కాదు. ఎవరు చేసారయ్యా ఈ దేహాన్ని అంటే దేవుడే తల్లి గర్భంలో తన స్వహస్తాలతో ఈ మానవ శరీర ఆకార నిర్మాణాన్ని చేసి మనకు అనుగ్రహించాడు. ఏమండి? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి. ఇక్కడ కూర్చున్న మన దేహమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి సుమారు 750 కోట్ల మంది ప్రజల దేహాలు కూడా దేవుడు అనుగ్రహించినవే. ఏమండి? అలాగే మరి దేవుడు దేహాన్ని అనుగ్రహించాడు కదా, మరి దేహంలో ఉన్న ఆత్మను ఎవరు అనుగ్రహించారు అనేది ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే సామెతల గ్రంథం 20వ అధ్యాయం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 27వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 27. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అంటే ఆత్మను ఎవరు అనుగ్రహించారు? ఏమండి? దేవుడే. ఏమండి? శరీరాన్ని అనుగ్రహించింది దేవుడే, ఆ శరీరంలో ఆత్మను పెట్టింది కూడా దేవుడే. ఏమండి? ప్రియమైన దేవుని పిల్లరా, ఈ సంగతులు ఈ అమాయక ప్రపంచానికి తెలియట్లేదు. ఏమండి? మనకున్న దేహం దేవుడిచ్చాడని, ఆ దేహంలో ఒక ఆత్మ ఉందని, ఈ ఆత్మ దేహము కలిస్తేనే ఒక మనిషి అని చాలామందికి అర్థం కావట్లేదు. చెబుతుంటే ఇది ఒక మతం అనుకుంటున్నారు. ఏమండి? ప్రియమైన దేవుని వల్లరా, శరీరం దేవుడు అనుగ్రహించాడని, శరీరంలో ఆత్మ ఉందని, శరీరము ఆత్మ కలిస్తేనే ఒక మనిషి అని, దేవుడిచ్చినటువంటి గొప్ప జీవితం అని, ఈ జీవితాన్ని దేవుని కోసం మనం అంకితం చేయాలని చెబుతుంటే ఈరోజు ప్రపంచంలో అనేక మంది ఈ మతంలో కలుపుకోవటానికి ఈ మాటలు చెబుతున్నారు అని అనుకుంటున్నారు పిల్లరా. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ శరీరానికి దేవుడా, ఆత్మకు దేవుడా? దేవుడు శరీరానికి దేవుడా, ఆత్మకు దేవుడా? ఇప్పుడు అమ్మా, దేవుడు దేనికి దేవుడు? శరీరానికా, ఆత్మగా? ఏమండి? చూద్దాం ఒకసారి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం. సంఖ్యాకాండం 16వ అధ్యాయము 22వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 22వ వచనంలో దేవుడు ఒక అద్భుతమైన మాట రాయించాడు. వారు సాగిలపడి సమస్త శరీర ఆత్మలకు దేవుడువైన దేవా. చాలండి, తీసారమ్మా. సంఖ్యాకాండం 16వ అధ్యాయము 22వ వచనం అందరూ చూడాలి. వారు సాగిలపడి సమస్త శరీర ఆత్మలకు దేవుడువైన దేవా. అంటే ఇప్పుడు దేవుడు దేనికి దేవుడు? శరీరానికి దేవుడా, ఆత్మకు దేవుడా? ఏమండి? శరీరానికి దేవుడే, ఆత్మకి దేవుడే. అందుకే సమస్త శరీరాత్మలకు దేవుడు అయిన దేవా అంటే శరీరాన్ని ఇచ్చింది ఆయనే కదా, ఆత్మనిచ్చింది ఆయనే. కాబట్టి శరీరానికి దేవుడే, ఆత్మకు దేవుడే. అందుకే సమస్త శరీరాత్మలకు దేవుడు అయిన దేవా. ఇప్పుడు మనం దేవుడికి దేహాన్ని అప్పగించాలా, ఆత్మను అప్పగించాలా? ఏమండి? దేన్ని అప్పగించాలి? రెండు అప్పగించాలి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయంలో, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం చూడండి.
రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. ఎన్నోసార్లు చదువుకున్నాం మనం ఈ మాట. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. అందరూ చూడాలి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలములైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పింపవలెనని ఏం చేయాలట? మనం పరిశుద్ధ సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పింపవలెనని. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన ఎలా అప్పగించాలి? పరిశుద్ధంగా అప్పగించాలి. ఏమండి? దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా అనండి. సజీవంగా అప్పగించాలి, నిర్జీవంగా కాదు. ఏమండి? సజీవ యాగముగా ఏం చేయాలట? మీ శరీరములను మీ దేహములను ఆయనకు సమర్పించుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, అప్పుడప్పుడు మన కుటుంబాలలో కొన్ని ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి. కొన్ని వివాహాలకి జరుగుతున్నప్పుడు కొన్ని వస్తువుల కోసం మనం పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాం. కత్తి కోసమో, కత్తిపీట కోసమో, ఏమండి, లేదా బంగారు ఆభరణాల కోసమో పక్కింటి వాళ్ళ దగ్గర తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఎలా ఇచ్చారో వాళ్ళు అలాగే మనం ఇచ్చేయాలి. అలాగే తీసుకున్న తర్వాత దాన్ని వంకరలు చేసేసి, ఏమండి, ఎరగొట్టేసి వంగగొట్టేసి ఇచ్చేమనుకోండి, తీసుకుంటారా? ఏమండి? ఎలా ఇచ్చారో అలాగే ఇవ్వాలి. మళ్ళీ తిరిగి దాన్ని ఇష్టం వచ్చినట్టుగా పాడు చేసేసి ఇస్తే ఎవరో తీసుకోరు. ఏమంటారు? బాబు, కొత్తది కొనుక్కొచ్చి మీకు ఎలా ఇచ్చాం మేము, నువ్వు ఎలాగిస్తున్నావు అని అడుగుతాడు. ఏమండి? ఇప్పుడు దేవుడు మనకి దేహాన్ని ఎలా ఇచ్చాడు? ఏమండి? పరిశుద్ధంగా ఇచ్చాడు. అవునా? దీని ఇష్టానుసారంగా పాపాల కోసం వాడేసి, పాపాల మీద పాపాలు, తప్పుల మీద తప్పులు, ఘోరాలు, నేరాలు, ఏమంటే ఇవన్నీ చేసేసి దేవునికి అప్పగిస్తే తీసుకుంటాడండి? తీసుకోడు. ప్రియమైన దేవుని వెళ్ళాలి. ఎలాగ అప్పగించాలంటున్నాడు పౌలు గారు? పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పింపవలెనని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. దేవుడు ఎలాగిచ్చాడో దేహాన్ని అలాగే మనం పరిశుద్ధంగా, పవిత్రంగా దేవునికి ఇవ్వాలి తప్ప మన ఇష్టానుసారంగా దీన్ని వాడేసుకుని పాపాల మీద పాపాలు, తప్పుల మీద తప్పులు చేసేసి దీన్ని దేవుడికి అప్పగిస్తే దేవుడు తీసుకోవడం. అలాగే మరి ఆత్మను కూడా దేవునికి అప్పగించాలా? కావండి, ఈరోజు దేహాన్ని దేనికోసం అప్పగించారు సమాజంలో ఉన్నవారంటే? ఉద్యోగాల కోసం అప్పగించిన వాళ్ళు కొందరైతే, వ్యాపారాల కోసం అప్పగించిన వాళ్ళు కొందరైతే, పాపం చేయడానికి అప్పగించిన వాళ్ళు మరికొందరు. ఇలా లోకంలో ఉన్న వాటి కోసం అప్పగిస్తున్నారు తప్ప దేవుని కోసం అప్పగించేవారు లేరు సమాజంలో. ఏమండి? మరి ఆత్మను కూడా దేవునికి అప్పగించాలంటే ఆత్మను కూడా దేవునికి అప్పగించాలి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. అందరూ తీయాలి, అందరూ చూడాలి, జాగ్రత్తగా వినాలి. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడేవారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. తీసారండి? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడేవారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. నమ్మకమైన సృష్టికర్తకు ఏం చేయాలి? ఆత్మలను అప్పగించుకొనవలెను. అంటే దేవుడిచ్చినటువంటి దేహాన్ని దేవుని కోసం అప్పగించాలి. అలాగే దేవుడిచ్చినటువంటి ఆత్మను కూడా దేవునికి అప్పగించాలి. ఎలా అప్పగించాలి? పరిశుద్ధంగా అప్పగించాలి, పవిత్రంగా
అప్పగించాలి. ఏమండి, యేసుక్రీస్తు వారు కూడా సిలువలో మరణించే ముందు ఆయన కూడా తన ఆత్మను అప్పగించాడు, దేహాన్ని కూడా అప్పగించాడు. ఏమండి, ఎలా అప్పగించాడు? ఆయన కోసం వాడుకుని అప్పగించాడా, దేవుని కోసం వాడి అప్పగించాడా? దేవుడు ఇచ్చినటువంటి దేహాన్ని దేవుని పనుల్లోనే వాడాడు తప్ప ఈ లోకంలో ఉన్న పాపాల కోసం ఆయన దేహాన్ని ఎక్కడా వాడలేదు. ఈ లోకంలో ఉన్న వాటిని సంపాదించడానికో, కూడగట్టడానికో, అనుభవించడానికో ఆయన దేహాన్ని ఎక్కడా వాడలేదు. ఏమండి, ఆయన భూమి మీద బ్రతుకున్న కాలం అంతా కూడా అనేక గ్రామాలకు, అనేక పట్టణాలకు, అనేక దేశాలకు, అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ దేవుడిచ్చినటువంటి దేహాన్ని దేవుని పనుల్లో వాడి దేవునికి అప్పగించాడు. అలాగే సిలువలో మరణించే ముందు కూడా తన ఆత్మను ఏం చేశాడు? దేవునికే అప్పగించాడు. ఒకసారి ఆ మాట చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయం. లూకా గారు రాసిన సువార్త 23వ అధ్యాయం 46. లూకా గారు రాసిన సువార్త 23వ అధ్యాయం 46. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ప్రియమైన దేవుని పిల్లరా, యేసుక్రీస్తు వారు సిలువలో మరణించే ముందు ఏం చేశారు? ఏమండి, తన ఆత్మను దేవునికి అప్పగించుకున్నారు. ఏమండి, భూమి మీద దేవుణ్ణి ఏమంటే మహిమపరిచి, ఘనపరిచి, సంతోషపరిచి, దేవుడు ఆయన కోసం నిర్ణయించినటువంటి కార్యక్రమాలన్నీ సంపూర్ణంగా నెరవేర్చి, దేవుడు అప్పగించిన పనంతా సంపూర్ణంగా నెరవేర్చి అప్పుడు ఆయన ఆత్మను అప్పగించుకున్నాడు. అంతేనా? దేహాన్ని దేవుని కోసమే వాడాడు, అలాగే ఆత్మను కూడా దేవుని కోసమే ఉపయోగించి దేవునికి అప్పగించుకుంటున్నాడు ఆయన సిలువలో. ప్రియమైన దేవుని వాళ్ళరా, కనుక బైబిల్ గ్రంథంలో భక్తుల జీవితాలు మనం ఆలోచిస్తే వాళ్ళందరూ కూడా వాళ్ళ దేహాలను దేవుని కోసమే వాడారు, వాళ్ళ ఆత్మలను కూడా దేవునికే అప్పగించారు. అలాగే స్టెఫను గారు తెలుసు కదా మనకి. స్టెఫను గారు కూడా మరణించే ముందు ఏం చేశారు? ఆయన అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో 59వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 59వ వచనంలో, ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. స్టెఫను గారు కూడా తన దేహాన్ని ఎవరి కోసం ఉపయోగించాడు? దేవుని పనుల్లోనే, దేవుని వాక్యాన్ని ప్రకటించడానికే తన దేహాన్ని ఉపయోగించాడు. అలాగే మరణించే ముందు కూడా తన ఆత్మను దేవునికి అప్పగించుకుంటున్నాడు. ఏమ్మా, ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు శరీరం గురించి ఆలోచించే వాళ్ళు ఎక్కువ ఉన్నారా, ఆత్మ గురించి ఆలోచించే వాళ్ళు ఎక్కువ ఉన్నారా? ఏమండి, శరీరం గురించి ఆలోచించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, కానీ ఆత్మ గురించి ఆలోచించేవారు తక్కువ ఉన్నారు. అవునా? శరీర ఆరోగ్యం కోసం ఆలోచించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, దానికి తగిన ఎన్నో జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఏమంటే ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ ఉంటారు చాలామంది. శరీర ఆరోగ్యం మీద ఉన్న ఇంట్రెస్ట్ శరీరంలో ఉన్న ఆత్మ మీద లేదు. ఏమండి, శరీర అందం మీద ఉన్న శ్రద్ధ శరీరంలో ఉన్న ఆత్మ మీద లేదు. అందం గురించి ఆలోచిస్తారు, కానీ శరీరంలో ఆత్మ గురించి ఆలోచిస్తారండి? శరీరానికి కావాల్సిన ఆభరణాల కోసం ఆలోచిస్తారు, కానీ శరీరంలో ఉన్న ఆత్మ కోసం ఆలోచించేవారు ఉన్నారండి? శరీరానికి ఎలాంటి ఆభరణాలు ధరింపజేయాలని ఆలోచించే వాళ్ళు ఉన్నారు, కానీ శరీరంలో ఆత్మ కోసం ఆలోచించేవారు లేరు. శరీర ఆహారం కోసం ఆలోచించే వాళ్ళు ఉన్నారు, కానీ శరీరంలో ఆత్మ కోసం ఆలోచించేవారు లేరు. ప్రియమైన దేవులారా, ఏమండి, ఏం తింటే మనకు ఆరోగ్యం, ఏం తింటే మనకు అనారోగ్యం అని ఆరోగ్య సూత్రాలు పాటించే వాళ్ళు ఉన్నారు, కానీ శరీరంలో ఆత్మ గురించి ఆలోచించేవారు లేరు. ప్రియులారా, ఇప్పుడు మనం దేని గురించి ఎక్కువ ఆలోచించాలి? శరీరం గురించా, ఆత్మ గురించా? ఏమండి, ఆత్మ గురించి ఎక్కువ ఆలోచించాలి. ఎందుకు ఆత్మ గురించి ఎక్కువ ఆలోచించాలంటే శరీరం చచ్చిపోతుంది కాబట్టి. ఏమండి, శరీరం ఏమైపోద్ది? చనిపోద్ది ఏదో ఒక రోజు. మన ఆత్మకు చావు లేదు కాబట్టి ఆత్మ గురించి ఎక్కువ మనం ఆలోచించాలి. కానీ ఈరోజు శరీరం గురించే ఎక్కువ ఆలోచిస్తున్నారు తప్ప ఆత్మ గురించి ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. పిల్లరా, ఏమండి, ఆత్మ అనేది దేవునిలో నుంచి వచ్చింది, మళ్ళీ దేవుడున్న లోకానికి
వెళ్ళాలి, దేవునితో కలకాలము ఉండాలి. దేహం అనేది మట్టిలోంచి వచ్చింది, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోద్ది? మట్టిలోకి వెళ్ళిపోద్ది. ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడిచ్చినటువంటి దేహాన్ని, దేవుడిచ్చినటువంటి ఆత్మను మనం దేవునికి ఒకవేళ దేవుని కోసం ఉపయోగించకపోతే, దేవునికి అప్పగించుకోకపోతే ఏమండి దేవుడు ఏం చేస్తాడు మనల్ని? ఇప్పుడు పిల్లలు తప్పు చేశారనుకోండి, శరీర సంబంధమైన తండ్రులు దేనికి శిక్ష వేస్తారు? శరీరానికి శిక్ష వేస్తారు. శరీర సంబంధమైన తండ్రులు శరీరానికి శిక్ష వేస్తారు. మరి ఆత్మలకు తండ్రి అయిన దేవుడు దేనికి శిక్ష వేస్తాడు? ఏమండి దేనికి శిక్ష వేస్తాడో చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త, మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయం 28. మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయం 28. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి మీరు భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. దేవుడు దేనికి శిక్ష వేస్తాడు? ఆత్మకే శిక్ష ఉంది, దేహానికి కూడా శిక్ష వేస్తాడు దేవుడు. కనుక ఆత్మను జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి, దేహాన్ని కూడా మనం పవిత్రంగా కాపాడుకోవాలి. ఏమండి రెండిటి పవిత్రంగా కాపాడుకుని మనం ఏం చేయాలంటే దేవునికి అప్పగించుకోవాలి. కానీ ఈరోజు దేహం గురించి ఆలోచించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఆత్మ గురించి ఆలోచించే వాళ్ళు తక్కువ ఉన్నారు. భూమి మీద 2 వర్గాలకు చెందిన వారు ఉంటారు. ఆత్మ గురించి ఆలోచించే వాళ్ళు ఉంటారు, తక్కువ మంది ఉంటారు. శరీరం గురించి ఆలోచించే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అందుకే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో వాక్యపఠనం చేసుకున్నాం కదా. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారి ద్వారా దేవుడు తెలియజేసినటువంటి మాట మనం చూడగలిగితే, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు. శరీరానుసారులు ఏం చేస్తారు? శరీరం గురించి ఆలోచిస్తారు. వాళ్ళు శరీర ఆరోగ్యం కోసం, శరీర అందం కోసం, శరీర ఆహారం కోసం, శరీర ఆభరణాల కోసం, శరీర కోరికల కోసం ఆలోచిస్తారు వీళ్ళు. ఏమండి శరీరానుసారులు శరీర విషయం లేదు మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. ఆత్మానుసారులు ఏం చేస్తారంటే, ఏమైనా సరే నా ఆత్మ పరలోకానికి వెళ్ళే వాళ్ళగా నేను బ్రతకాలి అని ఆత్మ మీద మనసు ఉంచుతారు. ఎవరు? ఆత్మ సంబంధులు. శరీర సంబంధులేమో శరీరాన్ని ఎలా సుఖపెట్టాలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఏమండి శరీరాన్ని ఎలా పోషించాలా అని ఆలోచిస్తూ ఉంటారు. శరీర కోరికలు ఎలా నెరవేర్చుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటారు. అదే ఆత్మ సంబంధులు ఏం చేస్తారు? ఆత్మను ఎలా పరలోకానికి నడిపించుకోవాలా అని ఆలోచిస్తారు. శరీరానుసారమైన మనసు మరణము. ఏ మరణం? 2వ మరణం. శరీరానుసారంగా ఒకవేళ మనం బ్రతికితే మనం 2వ మరణానికి వెళ్ళిపోతాం అని చెప్తున్నాడు దేవుడు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఆత్మానుసారమైన మనసు జీవము అన్నాడు. ఏ జీవం? నిత్య జీవం, అంటే నిత్యము ఉండే జీవం. జీవమును సమాధానమునై ఉన్నది. ఎందుకంటే శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. శరీరానుసారమైన మనసు దేవునికి ఎలా ఉంది? విరోధమై ఉన్నది. కాబట్టి ఈరోజు శరీరానుసారమైన మనసు కలిగిన వారు ఎక్కువ ఉన్నారా? ఆత్మానుసారమైన మనసు కలిగిన వారు ఎక్కువ ఉన్నారా? ఏమండి క్రైస్తవ్యంలో శరీరానుసారమైన మనసు కలిగిన వారే ఎక్కువ ఉన్నారు తప్ప ఆత్మానుసారమైన మనసు కలిగిన వారు తక్కువ మంది ఉన్నారు. కనుక శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రము లోబడనేరదు. దేవుని ధర్మశాస్త్రానికి శరీరానుసారమైన మనసు లోబడదు అన్నాడు. లోబడరు వీళ్ళు. దేవుని ధర్మశాస్త్రానికి లోబడరు, దేవుని వాక్యానికి లోబడరు, దేవునికి భయపడరు వీళ్ళు. ఏమండి ఏ మాత్రమును లోబడ నేరదు అనేసాడంటే ఇంకేం లోబడరు. ఇంకా
ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఎవరు లోబడతారంటే ఆత్మానుసారమైన మనసు కలిగిన వారు మాత్రమే దేవుని ధర్మశాస్త్రానికి లోబడతారు, దేవుని వాక్యానికి లోబడతారు, దేవునికి భయపడి బ్రతుకుతారు. కనుక దేవుని ధర్మశాస్త్రములకు లోబడరు, ఏమాత్రమును లోబడనేరరు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. శరీర స్వభావం ఏమండి? ఆత్మ స్వభావం. ఆత్మ స్వభావం కలిగిన వారు దేవుని సంతోషపరుస్తారు. శరీర స్వభావం కలిగిన వారు ఏం చేస్తారు? దేవుణ్ణి సంతోషపరచరు, వీళ్ళే సంతోషపరుచుకుంటారు. శరీర స్వభావం కలిగిన వారు వీళ్ళే సంతోషపరుచుకుంటారు. ఆత్మ స్వభావం కలిగిన వారు దేవుని సంతోషపరుస్తారు. అందుకే శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. చాలండి ప్రియమైన దేవుని వాళ్ళ. కనుక మనం ఏ స్వభావం కలిగి ఉండాలి? ఇప్పుడు ఏ మనసు కలిగి ఉండాలి? ఆత్మ సంబంధమైన మనసు కలిగి ఉండాలి, ఆత్మ సంబంధమైన స్వభావం కలిగి ఉండాలి. అప్పుడు మనం మన ఆత్మను పరలోకానికి ఎలా నడిపించుకోవాలనే ఆలోచన మనకి ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, చాలామంది ఏమండి వారి ఇష్టానుసారంగా బ్రతికేసండి చచ్చిపోయే ముందు ఆస్తులు అప్పగిస్తున్నారు పిల్లల్ని పిలిచి. ఏమండి? పిల్లల్ని పిలిచి, ఒరే పెద్దోడా నువ్వు ఆ ఎకరం తీసుకో, ఒరే చిన్నోడా నువ్వు ఈ ఎకరం తీసుకో, అమ్మ నువ్వు ఈ 5 కొంచాలు తీసుకో, చిన్న కూతురిని పిలిచి అమ్మ నువ్వు ఈ బంగారం తీసుకో అని ఆస్తులు అంతస్తులు అప్పగిస్తున్నారు తప్ప దేవుని కోసం బ్రతికి దేవునికి ఆత్మను అప్పగించుకునేవారు లేరు. ప్రియమైన దేవుని వాళ్ళారా, కనుక ఆస్తులు కాదు మనం అప్పగించాల్సింది. ఏం అప్పగించాలి? నమ్మిన దేవునికి నమ్మకంగా బ్రతికి దేవునికి మన ఆత్మను దేహాన్ని కూడా అప్పగించుకోవాలి. ఎందుకంటే క్రీస్తు రెండవ రాకడలో మరలా మనం ఏమవుతాం? తిరిగి బ్రతుకుతాం. ఈ దేహం మరలా తిరిగి బ్రతుకుతుంది. అప్పుడు దేవుడు ఈ దేహానికి మహిమ దేహాన్ని ఇచ్చి మరలా మహాలోకానికి తీసుకువెళ్తాడు. కాబట్టి దేహాన్ని దేవునికి అప్పగించాలి, ఆత్మను కూడా దేవునికి అప్పగించాలి. ఎలా అప్పగించాలంటే పరిశుద్ధంగా పవిత్రంగా అప్పగించాలి. పాపం చేయకుండా మన పవిత్రతను కాపాడుకుంటూ, మన పరిశుద్ధతను కాపాడుకుంటూ, మన సొంత రక్షణను కడవరకు కొనసాగిస్తూ మనం దేవునికి మరణించే ముందు దేహాన్ని ఆత్మని కూడా అప్పగించాలి. ఏమంటే వీళ్ళు అప్పగించట్లేదు, కానీ పాస్టర్ గారు వచ్చి అప్పగింటున్నారు. ఏమండి? చచ్చిపోయిన తర్వాత బాడీ అక్కడ పడుకోబెడతారు కదా, అప్పుడు పాస్టర్ గారు వచ్చి తండ్రి ఈ కుమారుడి ఆత్మను చేర్చుకో, ఈ కుమార్తె ఆత్మను చేర్చుకో అని పాస్టర్ గారు అప్పగింటున్నారు. ఏమండి? పాస్టర్ గారు అప్పగించాలా, మనం అప్పగించుకోవాలా? మనం అప్పగించుకోవాలి. పాస్టర్ గారు కదా అప్పగించాల్సింది. అది ఆల్రెడీ ఎక్కడికి వెళ్ళాలో ఆత్మ అక్కడికి వెళ్ళిపోయింది. పాస్టర్ గారు వచ్చి అప్పగించే వరకు అక్కడ ఏమీ ఆత్మ ఉండదు. ఒక్క క్షణంలోనే ఏమవుతామని ఉంది బైబిల్లో, వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణంలోనే పాతాళంలోకి దిగుదురు అన్నది. ఒక్క క్షణంలో ఆత్మ వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం కన్ను మూసిన వెంటనే పాస్టర్ గారు వచ్చే వరకు అక్కడ ఏమీ ఉండదు. కనుక తండ్రి కుమారుడి ఆత్మను చేర్చుకో, తండ్రి కుమార్తె ఆత్మను చేర్చుకో అని పాస్టర్ గారు అప్పగిస్తున్నారు. పాస్టర్ గారు కాదు అప్పగించాల్సింది. ఎవరు అప్పగించాలి? మన ఆత్మను మనమే అప్పగించుకోవాలి, మన దేహాన్ని మనమే అప్పగించుకోవాలి. ఎలా అప్పగించుకోవాలంటే పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతికి అప్పగించుకోవాలి. అప్పుడే మనం పరలోకం అనే మహాలోకానికి వెళతాం. కాబట్టి అందరూ ఆ విధంగా అప్పగించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, ఇప్పటి వరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు మేము నేర్చుకున్నాం తండ్రి. మీరు మాకు ఇచ్చినటువంటి దేహాన్ని, మీరు మాకు ఇచ్చినటువంటి ఆత్మను కూడా పరిశుద్ధంగా పవిత్రంగా మేము మీకు అప్పగించుకోవాలని కొన్ని మాటలు మేము నేర్చుకున్నాం తండ్రి. ఆ విధమైనటువంటి జీవితం మేము జీవించి మరి మీ అందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి, మీ కుమారుని అందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కలిగి మేమందరం బ్రతికి మరణించే ముందు మా ఆత్మను దేహమును కూడా మీకు అప్పగించుకుని మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరం కూడా వారసులు కావటానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.